అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో ఒక ప్రేమ జంటకి జరిగిన అన్యాయం గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడే జస్ట్ చూసాను ఆ వీడియో, చూసి స్పందించి ఈ వీడియో చేస్తున్నాను. పల్నాడు జిల్లా మాచర్ల గ్రామం, అక్కడ ఒక ప్రేమ జంట ఏకాంతంగా గడుపుతుంటే ఒక పోలీస్ అతను, ఒక కానిస్టేబుల్, ఒక ఆటో డ్రైవర్తో వీడియో తీయించి వాళ్ళని అలాగే వదిలేకుండా వీళ్ళు కూడా అమ్మాయితో ఆ ప్రేమికుడిని కొట్టి అమ్మాయితో ఏకాంతంగా గడపడం మొదలుపెట్టారు. నిజంగా చెప్తున్నాను, చాలా చోట్ల విన్నాను. పోలీసులు కొంతమంది మంచివాళ్ళు ఉంటారు, కొంతమంది చాలా చండాలమైన పనులు చేస్తారు. మీ కూతురు లాంటిదే కదా అమ్మాయి, మీ ఇంట్లో ఆడపిల్ల లాంటిదే కదా, అసలు బుద్ధి ఉందా? మీరు మనుషులేనా? మీరు మధ్యన అసలు ఎత్తారా? నిజంగా చెప్తున్నాను, పోలీసులు న్యాయం చేయాలి ప్రజలకి. పోలీసులే ఇలా దౌర్జన్యంగా అన్యాయంగా ఇలాంటి పనులు చేస్తే ఎవరికి వెళ్ళి చెప్పుకోవాలి? న్యాయం ఎవరిని అడగాలి? ఒక ఆడపిల్ల. నిజంగా డైరెక్ట్ ఒక అన్న వీడియో తీసి పబ్లిక్లో పెట్టారు. ఇలాంటి వాళ్ళకి కఠినంగా శిక్ష పడాలని నేను అనుకుంటున్నాను. చాలా చోట్ల చూస్తాము, పోలీసులు చాలా దారుణంగా చచ్చిపోతారు. అయ్యో పాపం అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఉన్నతమైన గవర్నమెంట్ జాబులు. ఒకవేళ వీళ్ళు చచ్చిపోయినా కూడా వీళ్ళ భార్యలకి పెన్షన్ వస్తుంది. ఏ జాబు లేని వాళ్ళకి ఏదీ ఉండదు, కష్టపడటమే. మీరు ఉన్నతమైన స్థాయిలో ఉండి మంచి జాబ్ సంపాదించుకుని ఉన్నతంగా బతకకుండా ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు అవసరమా? కానీ నాకైతే చాలా కోపం వచ్చి ఈ వీడియో అయితే చేస్తున్నాను. వాళ్ళు ఎప్పటి నుంచి ప్రేమించుకుంటున్నారో తెలీదు. అక్కడ ఏకాంతంగా పాపం గడపడానికి వచ్చారు. వాళ్ళని కొట్టి తిట్టి వాళ్ళతో ఒక తండ్రి లాంటి వయసు. నిజంగా చూడడానికి చాలా అసహ్యంగా ఉంది. కొంచెం కదా కొంచెం బుద్ధి ఉండాలండి. మనుషులే కదా మీరు. మీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు కదా, మీ అక్కో మీ చెల్లో అదే పరిస్థితిలో ఉంటే ఇలాగే చేస్తావా నువ్వు? మనుషులు కాదురా మీరు. మీ బతుకులు సేడా.